జీఈఆర్డీ పేషెంట్స్‌ని ఎలా పరీక్ష చేస్తాము? హౌ డు వి ఇవాల్యుయేట్ జీఈఆర్డీ? సో, ఒక పేషెంట్ మనకి జనరల్లీ డాక్టర్ దగ్గరికి జీఈఆర్డీతో వచ్చినప్పుడు అప్పుడప్పుడు సింప్టమ్స్ ఉంటే మనం ఏంటంటే యూజువల్లీ కొన్ని డయటరీ లైఫ్ స్టైల్ ని చెప్పేస్తాము, మందులిస్తాము. దాంతోనే మేనేజ్ చేస్తాం. అందరికీ ఎండోస్కోపీ అవసరం లేదు. బట్ లెట్స్ సే పేషెంట్ చాలా రోజులుగా నాకు చాలా వారాలుగా, నెలలుగా, కొంతమందికి సంవత్సరాలుగా నాకు వస్తుందండి యాసిడ్ రిఫ్లక్స్ సింప్టమ్స్ అన్నీ వస్తున్నాయి. ఛాతీలో మంట, నొప్పి, తిన్న ఫుడ్ గొంతులో రావడం, తేన్పులు రావడం, ఇవన్నీ చాలా ఏళ్లుగా ఉన్నాయి. మందులు బంద్ చేయంగానే తిరిగి వస్తున్నాయి. ఆర్ వేసుకున్న రిలీఫ్ రావట్లేదు అన్న వాళ్ళకి మన బేసిక్ టెస్ట్ ఎండోస్కోపీ అనమాట. అప్పర్ జీ ఎండోస్కోపీలో ఏంటంటే మనం ఒక కెమెరాని కడుపులో పెట్టి ఈ జీ జంక్షన్ పైన ఉన్న ఫుడ్ పైప్లో ఏమైనా పూత, ఏమైనా అల్సర్లు అలా ఉన్నాయా, దాన్ని ఈసోఫేజైటిస్ అంటాం, అలాంటిది ఏమైనా ఉందా, లేకపోతే స్టమక్లోకి వెళ్ళి రెట్రోఫ్లెక్స్ మెనూవర్ అని చేసి ఈ జీ జంక్షన్ ఎలా ఉంది, ఇది లూజ్ అయిపోయిందా, లాక్స్ ఎలియస్ ఉందా, హైటస్ హెర్నియా ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేస్తాం. ఇవన్నీ కాకుండా మనము ఈ ఎండోస్కోపీ చేసినప్పుడు జీఈఆర్డీవి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. కొంతమందికి అల్సర్స్ వచ్చి బ్లీడింగ్ అవ్వచ్చు, కొంతమందికి ఈ ఫుడ్ పైప్ లైనింగ్ మారిపోద్ది అనమాట. ఫ్లాట్ సెల్స్ని కొంచెం కాలమ్నార్ సెల్స్ అనేది డిఫరెంట్ లైనింగ్ వచ్చి పింక్ కలర్లో కనిపించి బెరెట్స్ ఈసోఫేగస్ అని అంటాం. ఆ బెరెట్స్ ఈసోఫేగస్ ఫ్యూచర్లో క్యాన్సర్ కాజ్ చేయొచ్చు. అది కాకుండా కొంతమందికి ఫుడ్ పైప్ సన్నబడిపోవచ్చు అనమాట, జీ జంక్షన్లో స్ట్రిక్చర్ రావచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎండోస్కోపీలో ఎవాల్యుయేట్ చేస్తాం. ఇవన్నీ కాకుండా మనకి ఒకసారి మీరు డాక్టర్ని కలిసాక కొంతమందికి సర్జరీ ముందు, కొంతమందికి సిమ్టమ్స్ ఎండోస్కోపీ సరిగ్గా కోరిలేషన్ లేని వాళ్ళకి మేము 24 hour ఇంపిడెన్స్ పిహెచ్మెట్రీ అలాంటి ఒక టెస్ట్ ఉంటుంది. అదేంటంటే ఒక సన్న వైర్ ముక్కు ద్వారా ఫుడ్ పైప్లో పెట్టి ఒక 24 గంటలు మనకి ఆ 24 గంటల్లో మనం తిరుగుతూ అన్నీ చేస్తుంటాం. ఎన్నిసార్లు ఫుడ్ వచ్చింది, ఎన్నిసార్లు యాసిడ్ వచ్చింది, ఎన్నిసార్లు బైల్ వచ్చింది, అవన్నీ చెక్ చేస్తాం. అదేంటంటే మన ఆ సెన్సార్స్లో పీహెచ్ చేంజెస్, ఎసిడిటీ చేంజెస్, దెన్ ఇంపిడెన్స్, ఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ చేంజెస్ బట్టి అది నిర్ధారిస్తుంది. దాంతో మనకి 24 గంటల తర్వాత ఓకే, ఒక రోజులో ఎన్నిసార్లు వచ్చింది, ఒక్కొక్కటి ఎంతసేపు ఉంది, ఈయనకి సిమ్టమ్స్ మనకి ఛాతిలో మంట, నొప్పి ఉన్నప్పుడు ఆ టైంలో రిఫ్లెక్స్ అవుతుంది. సో ఆ రిఫ్లెక్స్ సిగ్నిఫికెన్స్ ఏంటో మనం కనుక్కోవచ్చు అనమాట. ఇవి కాకుండా కొంతమందికి స్పెషల్ పేషెంట్స్కి మనము ఆర్ సర్జరీ ముందు ఈసోఫేజియల్ మానోమెట్రీ, బేరియం స్వాలో అలాంటివి కూడా స్పెషల్ టెస్ట్ అవసరం పడవచ్చు.